Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. మండే ఎండలను సాగనంపి చల్లటి వానచినుకు పలకరించింది. మరో నెలలో శ్రావణ మాసం అడుగు పెడుతోంది. శుభప్రదమైన కార్యక్రమాలకు, సరికొత్త ప్రణాళికలకు ఇది అత్యంత అనువైన సమయం. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ఈ శ్రావణ మాసం నాటికి తమ కలలను నెరవేర్చుకోవాలని ఎంతో మంది ఉత్సుకతతో ఉన్నారు. తమకు అనువైన ప్రాపర్టీలు ఎక్కడున్నాయో అన్వేషణ ప్రారంభిస్తున్నారు. మీ అన్వేషణలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. విశ్వనగరం దిశగా పరుగులు పెడుతున్న మన భాగ్యనగరం రియల్ ఎస్టేట్ రంగంలో దేశానికే తలమానికంగా నిలుస్తోంది. ఎటు చూసినా ఆకాశ హరమ్యాలు, కళ్ళు చెదిరే కట్టడాలతో హైదరాబాద్ సిటీ గ్లోబల్ ఇన్వెస్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇలాంటి మహానగరంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కలను అత్యంత సురక్షితంగా, నమ్మకంగా సాకారం చేసుకునేందుకు మళ్ళీ మన ముందుకు వచ్చేస్తోంది అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్రాండ్ ఈవెంట్ క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో. కేవలం ప్రాజెక్టులు నిర్మించడమే కాదు, కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేసేటువంటి సంస్థ క్రెడై హైదరాబాద్. ఇండస్ట్రీలో అత్యున్నత ప్రమాణాలను పాటించే టాప్ సంస్థలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి పబ్లిక్ కు బెస్ట్ ఆప్షన్స్ చూపించడంలో క్రెడై హైదరాబాద్ ఈవెంట్స్ ఎప్పుడూ ముందే ఉంటాయి. అందుకే ఈ అద్భుతమైన ప్రాపర్టీ షో కోసం నగరవాసులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త మార్గం చూపుతూ ప్రతిసారి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ఆగస్టు 28 నుంచి 30 వరకు హైటెక్స్ ప్రాంగణం వేదికగా జరగనుంది. ఈసారి మరింత గ్రాండ్ రేంజ్లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు క్రెడై పాలకవర్గం భారీ సన్నాహాలు చేస్తోంది. అందరికీ నమస్తే. సో ఈరోజు మనం ఉన్నాము క్రెడై ప్రెసిడెంట్ ఎలెక్ట్ జగన్నాథ్ గారితో. ఆయన అడిగి క్రెడై ప్రాపర్టీ షో గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఓకే. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే మనకి ప్రాపర్టీ షోలో గుర్తొచ్చేది క్రెడై ప్రాపర్టీ షో. సార్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే కనుక క్రెడై ప్రాపర్టీ షో విజిట్ చేద్దాం అనుకుంటున్నారు, మన హైటెక్స్ లో జరిగేది, వాళ్ళకి ఎలాంటి యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి అంటే ఎలాంటి ప్రాపర్టీస్ చూడొచ్చు వాళ్ళు అక్కడ? మా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే మన హైదరాబాద్లో ఇస్ వన్ ఆఫ్ ది అథెంటిక్ ప్రాపర్టీ షో. మా దగ్గర ఉన్న డెవలపర్లు అందరూ అక్కడ ఉంటారు. మీకు 50 లక్షల యూనిట్ నుంచి విల్లాలు, అపార్ట్మెంట్లు, మీకు కావాల్సిన బడ్జెట్లో అన్నీ ఒక దగ్గర ఉంటాయి. అండ్ చాలామంది ఇల్లు కొనాలంటే ఒక 2-3 వారాలు తిరిగి చేస్తారు. ఇక్కడ ఒకటే ప్లాట్ఫామ్లో ఒకటే దగ్గర అందరూ ఉంటారు. ఒకటే ప్లేస్లో 1 వీకెండ్ వచ్చి చూసుకుంటే అన్ని బ్రోచర్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. డిసిషన్ ఈజీ అవుతుంది. సో మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఎగ్జిబిటర్స్ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావచ్చు. కమ్ సర్చ్ అండ్ బై అ హోమ్. అండ్ మనకి అవైలబిలిటీ ఎంతవరకు ఉంటుంది హైదరాబాద్ మార్కెట్ వైజ్ చూసుకుంటే? ఈ మధ్యన చాలా చూస్తున్న సోషల్ మీడియాలో అవైలబిలిటీ స్టాక్ చాలా ఉంది హైదరాబాద్లో అని. మన దగ్గర ఒక పర్మిషన్ ఇస్తే 6 years కన్స్ట్రక్షన్ అవుద్ది. ఈ రిపోర్ట్స్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డే 1 ఏ రోజైతే పర్మిషన్ వస్తుందో ఆ 5 yearsకి వచ్చే స్టాక్ ఈ రోజు యాడ్ చేస్తున్నారు. ఇవాళ బిల్డింగే కట్టినప్పుడు అది స్టాక్ యాడ్ చేసుకుంటే ఇంత స్టాక్ ఉంది అంత స్టాక్ ఉంది అంటే ఎండ్ ఆఫ్ ది డే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ ఎంత అవైలబిలిటీ వస్తుంది అనేది ఇంపార్టెంట్. నేను ఎక్కడో విన్నా 1,00,000 యూనిట్లో 2,00,000 యూనిట్లో అని చెప్తున్నారు. అంత ఉండదు. అది ఏమైపోయిందంటే ఇవాళ రేపు అది ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడడం రియల్ ఎస్టేట్ గురించి. అండ్ ఇంకొక విషయము ఓటీపీ, 1 time పేమెంట్స్ కూడా ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్ పబ్లిక్. అంటే చేయొచ్చా లేదా, ఎంతవరకు అది కరెక్ట్ అని చెప్పి కూడా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే ఒక చిన్న మెసేజ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతామా? వార్ అయిన తర్వాత నీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందా తగ్గిందా? పెరుగుతుంది.
నీ డీజిల్ పెరిగింది, నీ పెట్రోల్ పెరుగుతుంది, నీ డే టు డే అది పెరిగినప్పుడు నీ డే టు డే కమోడిటీస్ కూడా పెరిగాయి. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా తగ్గుద్ది? ఒక ఇల్లు కట్టాలంటే ఎక్స్ కాస్ట్ ఉంటుంది, దానికంటే తక్కువ వస్తుందంటే మంచి ప్రోడక్ట్ రాదు. గుడ్ క్వాలిటీ కావాలంటే డెఫినెట్గా ఇంత ప్రైస్ ఉంటుంది. సో మీరు వన్ టైం పేమెంట్, ఓటీపీలు అస్సలు తీసుకోవద్దు. ఇఫ్ యూ ఆస్క్ మీ, యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దిస్ స్పాంజీ స్కీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. క్రెడై ప్రాపర్టీ షో కో కన్వీనర్ వినోద్ రెడ్డి గారితో ఉన్నాము. ఆయన అడిగి క్రెడై ప్రాపర్టీ షో గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. హలో సార్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను సార్. మన హైదరాబాద్ లో ఒక ప్రాపర్టీ షో అంటే చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేసేది క్రెడై ప్రాపర్టీ షో కోసం. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆల్ అండర్ వన్ రూఫ్ లాగా షోకేస్ చేస్తాం. క్రెడై ప్రాపర్టీ షో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, సో మీరు ఎలా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్రెడై క్రెడిబిలిటీ బాగా క్రియేట్ చేస్తున్నాము. సో క్రెడై ప్రాపర్టీ షో విల్ బి హ్యాపెనింగ్ ప్రాపర్టీ షో అండి. ఇప్పుడు జరిగిన ప్రాపర్టీ షోలో క్రెడై ప్రాపర్టీ షో అంటే ఆల్ బిగ్ బిల్డర్స్ విల్ కమ్ ఇన్ టు దిస్ ప్రాపర్టీ షో. దే విల్ షోకేస్ దేర్ ప్రాజెక్ట్స్. సో ఆబ్వియస్లీ క్రెడై ప్రాపర్టీ షో అంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుంది ప్రాపర్టీ షో. అండ్ ఇప్పుడు ఎవరైతే న్యూ హోమ్ బయర్స్ ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి మన క్రెడై ప్రాపర్టీ షోలో ఎలా ఉండబోతుంది వాళ్ళకి? మా క్రెడిబిలిటీ వల్ల మేము ఓన్లీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే పెడతామండి. ఇక్కడ అన్ని విల్ హ్యావ్ డిఫరెంట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్, లేఅవుట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. మాక్సిమం గుడ్ డెవలపర్స్ విల్ పార్టిసిపేట్ in this property show. So అందరికీ ఆప్షన్స్ ఉంటాయి. విచ్ ఎవర్ లొకేషన్ యూ ఫీల్ కంఫర్టబుల్, ఆ లొకేషన్లో ఏ బిల్డర్ పార్టిసిపేట్ చేస్తున్నాడో చూసి అదే స్టాల్కి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్ వైజ్ చూసుకుంటే కూడా ఎలా ఉండబోతోంది? మార్కెట్ అయితే ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ అండి. ఎప్పుడు కొన్నా ఇట్ ఈస్ లైక్ టూ లేట్ ఫర్ ఎనీ బయర్ అండి. సో కొనాలి అనుకున్నప్పుడు కొనేసేయాలి, ఇంకా దాన్ని డిలే చేస్తే మాత్రం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే క్వశ్చన్ ఉండదు అనమాట. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ బయర్ come to the property show, explore all the possibilities, explore all the options. చూడండి అందరు బిల్డర్స్ దగ్గర అవైలబుల్ స్టాక్ ఏమేమి ఉంది, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. మేక్ ది డెసిషన్ అండ్ క్లోజ్ ది డీల్ అండి. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంకా డిలే చేస్తూ ఉంటే ఇంకా ప్రైస్ పెరిగిపోతుంది తప్ప తగ్గేదైతే ఉండదు, గ్యారంటీది. తెలంగాణ రియల్ ఎస్టేట్ సెక్టార్ ప్రత్యేకించి హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ దేశానికి ఓ రోల్ మోడల్గా నిలుస్తోంది. రోజు రోజుకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. కోకపేట, నియోపోలిస్ లాంటి ప్రాంతాలైతే స్కై స్క్రాపర్లతో విశ్వనగరానికి ఐకానిక్ ల్యాండ్ మార్క్స్గా మారుతున్నాయి. ఈ ప్రగతిలో డెవలపర్స్, బిల్డర్స్ పాత్ర ఎంత ఉందో, వారిని ఎప్పటికప్పుడు సరైన దిశలో నడిపిస్తున్న నారెడ్కో తెలంగాణ పాత్ర కూడా అంతే ఉంది. మారుతున్న ట్రెండ్స్, ప్రభుత్వ నిబంధనలపై డెవలపర్స్ ను అలర్ట్ చేస్తూ ఇండస్ట్రీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించే నారెడ్కో తెలంగాణ మంత్లీ మీటింగ్ జూన్ 30న జరిగింది. హైదరాబాద్ రియాలిటీకి గుండెకాయ లాంటి కోకాపేట్ నియోపోలిస్ లోని 1/MSN ప్రాంగణంలో ఈ గ్రాండ్ మీటింగ్ అట్టహాసంగా సాగింది. జూన్ మంత్లీ మీటింగ్ 30వ తేదీ MSN వారు హోస్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో లేబర్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చి కొత్త లేబర్ లాస్ గురించి చెప్పడం జరిగింది. అలాగే లేటెస్ట్ జడ్జిమెంట్స్ GST మీద మా మెంబర్ సునీల్ చంద్రారెడ్డి గారు, పాస్ట్ ప్రెసిడెంట్ గారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొత్తగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ లీడ్ టీమ్ని మేము ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారు మా ఆహ్వానం మన్నించి రావడం జరిగింది. సో వారికి సన్మానం కూడా చేయడం జరిగింది. అలాగే మా మెంబర్స్ అయిన వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి గారు, ఆదిత్య వెంచర్స్ ఆదిత్య గౌర గారు లాస్ట్ ఆప్షన్లో ఒకరు 6 ఎకరాల 27 గుంటలు సొంతం చేసుకోవడం జరిగింది. ఇంకొకరు 5 ఎకరాల 38 గుంటలు సొంతం చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఈ మంత్లీ మీటింగ్లో సన్మానం చేయడం జరిగింది. అలా ప్రతి నెల జరిగే ప్రతి మీటింగ్లో కూడా కొత్త అంశాన్ని జోడిస్తూ ఉంటాము. ఆ క్రమంలోనే ఈసారి లేబర్ లాస్ గురించి మాట్లాడడం జరిగింది. We thank members of NAREDCO for attending this meeting in a good number, and it was a nice meeting. We thank MSN Realty for hosting this meeting. Thank you. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మోస్ట్ పొటెన్షియల్ ఏరియా ఏదనేది గుర్తించడంలోనే ఓ సంస్థ విజనరీ తెలుస్తుంది. అతి తక్కువ టైంలోనే ఫ్యూచర్ డెస్టినేషన్గా ఎదిగే ఏరియాల్లో ప్రాపర్టీ అంటే వండర్ఫుల్ లైఫ్ స్టైల్కు ముందుగా స్వాగతం పలకడమే.
ప్రతి ప్రాజెక్ట్ను కింగ్ సైజ్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా డెవలప్ చేయడం నిక్లా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్కి సాధ్యమైన ఫీట్. అందుకే ఈ సంస్థ ప్రతి ప్రాజెక్ట్ ఒక విజయగాథను చెబుతుంది. నిఖిల సంస్థ అంకిత భావం అఖిల భాగ్య నగరానికి సుపరిచితం. అందుకే ఈ సంస్థ ప్రాజెక్టులు మార్కెట్ కండిషన్స్తో సంబంధం లేకుండా లాంచింగ్ టైం నుంచే కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్లో 2 దశాబ్దాల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నిఖిల సంస్థ జోరు కొనసాగిస్తూ కొత్త ప్రాజెక్టును లాంచ్ చేసింది. హైదరాబాద్ వెస్ట్ జోన్లో మొకిలా అంటే బెస్ట్ ప్లేస్ ఫర్ హ్యాపీ లివింగ్. అందుకే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిపోయింది. మొకిలా అనే మాట వినిపించగానే నిఖిల పేరు గుర్తొస్తుంది. మొకిలా ఏరియాకే ఐకానిక్గా నిలిచే ప్రాజెక్టులు నిఖిల సొంతం. Hello everybody. So today we have Chairman of Nikla Constructions and Developers V. Srinivas Rao garu. So real estate lo ఇంతకాలం సుదీర్ఘంగా తన సత్తా చాటాలి అంటే ఖచ్చితంగా ఒక విజన్ తో పాటు కన్విక్షన్ టు డెలివర్ ద బెస్ట్ అండ్ దట్ టు పర్సిస్టెన్స్ కూడా ఉండాలి. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేసే ప్రాజెక్ట్స్లో సక్సెస్ఫుల్గా మనకు కనిపిస్తాయి. సో లెట్స్ టాక్ టు హిమ్ అండ్ నో మోర్ అబౌట్ ద అదర్ ప్రాజెక్ట్స్. హలో సార్. హాయ్. హాయ్ రేణు. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. So how's everything going on, sir? How's life? So all are fruitful. Everything is going very positively. Nikla Constructions doing extremely well. We have completed Vivanta Green Meadows venture successfully. We have provided all the infrastructure. అలాగే రాయల్ పెవిలియన్ కూడా ఏబిసి బ్లాక్స్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా హ్యాండ్ ఓవర్ చేసాం. ఓసీ కూడా తీసుకొచ్చాం. సి బ్లాక్ ఒక అతి కొద్ది రోజుల్లో ఓసీ రాబోతుంది. డి బ్లాక్ ని శరవేగంగా కన్స్ట్రక్షన్ చేపట్టాం. 3 పోడియంస్ కంప్లీట్ చేసి 2 టిపికల్ ఫ్లోర్స్ కూడా వేసి కన్స్ట్రక్షన్ శరవేగంగా సాగుతుంది. దీంతో పాటు మనం ఎన్సిడి సాయిపల్లి విలేట్ కమర్షియల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. అతి కొద్ది రోజుల్లో అది కూడా ఓసీ తీసుకొచ్చి ఆక్యుపెన్సీకి ఇస్తాం. సో ఆ రోడ్డు రూపురేఖలే మారిపోబోతుంది. మోకిలాలో ఉన్నటువంటి కొండకల్ రోడ్ రూపురేఖలే మార్చబోతున్నాం ఈ కమర్షియల్ బిల్డింగ్ తోటి, రాయల్ పెవిలియన్ తోటి. వీటితో పాటు మనం ఎన్సిడి పర్పుల్ ని భూమి పూజ చేసుకుని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా వర్క్ శరవేగంగా సాగుతుంది. సో నిఖిలా కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్గా రాయల్ పెవిలియన్ కంప్లీట్ చేసి 3 బ్లాకుల్ని, వివాంత గ్రీన్ మెడోస్ని కంప్లీట్ చేసి, అలాగే సాయిపల్లి వేలైట్ని కంప్లీట్ చేసి ఇప్పుడు పర్పుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం డి బ్లాక్తో పాటు రాయల్ పెవిలియన్లో. దట్స్ గ్రేట్. అండ్ రీసెంట్గా ఎన్సిడి మరొక స్పెషల్ మూమెంట్ని చేరుకుంది. శంషాబాద్లో ఒక పార్టీ ఆఫీస్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది సక్సెస్ఫుల్గా. అండ్ మొన్ననే ఇనాగ్రేషన్ కూడా జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కాకుండా అదర్ దాన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా నిఖిలా చేస్తుందా అనే ప్రశ్న మొదలైంది. నిఖిలా ఓన్లీ కన్స్ట్రక్షన్ రంగంలో మన ఓన్ రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేపడుతున్నాం. కాకపోతే అది స్పెషల్ అకేషన్లో మనం బీజేపీ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాం. అది కన్స్ట్రక్షన్ వేరే వాళ్ళు తీసుకుని చేయలేక అట్లా ఆగిపోయినప్పుడు అది స్పెషల్ అకేషన్లో మనం చేయాల్సి వచ్చింది. దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది రంగారెడ్డి జిల్లా రూరల్ డిస్ట్రిక్ట్ బీజేపీ ఆఫీసు. అది నితిన్ నవీన్ గారి చేతుల మీదుగా ఘనంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కట్టి డెలివరీ చేసి మనం ఒక మంచి ప్రగతిని సాధించినట్టు, అంటే వారికి కావాల్సినట్టు కన్స్ట్రక్షన్ చేసి ఇన్ టైంలో డెలివరీ చేసి ఆ మన్నలను కూడా పొందడం జరిగింది. దట్స్ గ్రేట్ సార్. అండ్ నిఖిలా ఎప్పుడు ఇలానే మైల్ స్టోన్స్ని చేరుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ నగరం ప్రకృతి అందాలకు నిలయం, టెక్నాలజీకి పుట్టినిల్లు. ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు ఒకే హృదయంలో కలిసిపోయిన అందమైన సంగీతంలా అనిపిస్తుంది. అదే కన్నడ కస్తూరి, ఉద్యాన నగరి బెంగళూరు. ఇది కేవలం ఒక నగరం కాదు, కలలకు చిరునామా, ప్రయాణాలకు ప్రేరణ, మనసులో ఎప్పటికీ సజీవంగా నిలిచిపోయే ఒక అనుభూతి. భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకు సజీవ సాక్ష్యం. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో స్థిర నివాసం అందరికీ ఎంతో ఇష్టమైన కళ. ఇక్కడ ప్రాపర్టీ సొంతం చేసుకోవడం మన కళలకు కోట కట్టుకోవడం లాంటిదే. ముఖ్యంగా సిటీలో నార్త్ సైడ్ ప్రగతి పరుగు అద్భుతంగా ఉంది. నార్త్ సైడ్ తనిసంద్రలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఏరియా మాన్యతా టౌన్షిప్. అందుకే పౌలమి ఎస్టేట్స్ ఇక్కడ గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ ని లాంచ్ చేసింది. బెంగళూరు లైఫ్ స్టైల్ కు 100% సూట్ అయ్యేలా పర్ఫెక్ట్ ఫీచర్స్ తో రెసిడెంట్స్ కోరుకుంటున్న వారి చాయిస్ ఫుల్ఫిల్ చేసేలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. Hello sir. హలో అండి. Sir, since you've been in Hyderabad for very long, what are some of those lessons that you took from there and that you've implemented in Bangalore, and like what is that process of learning has been?
See, we've realized that certain aspects are very common there in Bangalore, which we wanted to try and break away from. For example, Vastu is not very important for Bangalore customers. But all the Telugu people who are living there in Bangalore found that getting a house which is Vastu compliant was a big challenge. So we've designed our project all around Vastu. We are almost 100% compliant, Vastu compliant. Each apartment is taken that way. So that way for a Telugu speaking customer or anybody who is very Vastu compliant, for them it's very easy. One. Second is, we've tried to ensure that we don't have any common walls. Each of our apartment has 3 sides ventilation, so that way every room is very well ventilated. So that ensures that there is enough privacy also for the customer, as well as he's getting natural light and natural ventilation into every room, which is not very common there, because Bangalore we've seen a lot of projects which have common walls. So that's an accepted norm, but we're trying to break through that and give that. Third is, we've tried to ensure that we have about 85% open spaces, because in 9 acres we are doing just 740 apartments, which is G plus 27 floors, 2 towers are there. So that way we are able to give a lot of open spaces for amenities, one. Next is, we've tried to keep the podium traffic free. So all the vehicles go directly into the basements. Children can run around, walk around, play around on the podium area without any interference from the vehicles. Old people can walk, can see it. So there's comfort and optimum utilization of the podium space for amenities. We've tried to cater to all the amenities that a household would require. Shopping for the ladies, grocery shopping and all for the ladies. Children, a lot of play areas for them. We have a futsal court, we have pickleball court, we have a tennis court, we have a cricket pitch. We have a dog park, a pet park is there. Old people, we have seating areas. We have multiple pools, water bodies. So the entire environment is very lively there. We have a wonderful club with all the gym, latest of amenities within that, multi-purpose hall for small events. So every aspect of a household is taken care of in that project. Another small USP that we've added is some of the apartments have servant quarter is there in some of these apartments. Any of the residents want an in-house that's very maid. rare, right? Yeah, it's very convenient, because nowadays getting maids is a big challenge. Correct, And definitely if you can offer them accommodation, then it becomes very easy for the resident to get. So we have some of the units have servant quarter also attached. Over and above that, we have another small feature we've added is we have given servant toilets or maid toilets on each and every floor in the common area. Oh, okay. So this caters to your drivers or the daily maids who come into work in your I house. think that convenience is very important as well. So if they have to use, otherwise typically we used to give it earlier in the basements, very poorly maintained, so the maids would not be very comfortable using it. So every floor would have one maid's toilet, which can be used by the drivers and the maids of that particular floor. And which will be as part of the common maintenance. So obviously it will be maintained very well. I think this will take care of most of the issues that residents nowadays face with terms of maids. Yes. Okay. ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉంటాయి, కానీ మనసుకు బాగా నచ్చే చోటు ఒకటి ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఊరటనిచ్చే ప్లేస్ అదే మీ డ్రీమ్ హౌస్. మీ కలలకు విశాలమైన రెక్కలు తొడిగి మీ ఊహలకు నిజమైన రూపంగా ఇలాంటి హౌస్ ఇంకెక్కడా ఉండదనేంత అందంగా మీ డ్రీమ్ హౌస్ను మీ ముందు ఉంచడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ అన్విత గ్రూప్. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్ళు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్విత. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేసిన అనుభవం, వరల్డ్ క్లాస్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ 360 డిగ్రీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. నేటి జనరేషన్ ఆలోచనలు, ఆకాంక్షలకు స్కై ఇస్ ద లిమిట్. జీవితంలో సరికొత్త శిఖరాలకు చేరడం కాదు, అక్కడ స్థిరపడ్డం వారి కల. అంతెత్తున ఉండే వారి అంచనాలకు మించేలా హై రైజ్ బిల్డింగ్ స్టాండర్డ్స్ ను మరింత హైట్స్ కు తీసుకెళ్లేలా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్ కు అత్యంత సమీపంలో తెల్లాపూర్ వద్ద ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్ట్ లో ది బెస్ట్ గా నిలిచేలా అన్విత హై9 ప్రాజెక్ట్ ను అద్భుతంగా డిజైన్ చేశారు. ఆనందం, ఆహ్లాదం, అద్భుతాల కలయికగా డ్రీమ్ హౌస్ కావాలని ఎవరు కోరుకోరు? అవుట్ స్టాండింగ్ అనిపించే ఎమ్యూనిటీస్ కు మెజెస్టిక్ కంఫర్ట్ ను మేళవిస్తూ పర్ఫెక్ట్ హోమ్ ఫర్ పీస్ఫుల్ లైఫ్ అనిపించేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ అన్విత గ్రూప్. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందిస్తూ మోడ్రన్ మార్వెల్ అనిపించేలా టాప్ క్లాస్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది. అందుకే మార్కెట్ లో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్టు ట్రెండింగ్ లోనే ఉంటుంది.
ప్రతి విజయానికి ఒక గుర్తింపు ఉంటుంది, ప్రతి కలకు ఒక గమ్యం ఉంటుంది. అత్యున్నత ప్రమాణాలతో నాణ్యతకు కొత్త నిర్వచనమిస్తూ అన్వితా గ్రూప్ అందిస్తున్న మరో అద్భుత సృష్టి అన్వితా హై9. తెల్లాపూర్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 వద్ద విస్తరించిన 15 ఎకరాల అద్భుత ప్రపంచం, 9 అద్భుత టవర్స్, విశాలమైన ఓపెన్ స్పేస్, అత్యున్నత స్థాయి ప్రీమియం లివింగ్, మీ ప్రతి క్షణాన్ని మరింత విలువైనదిగా మార్చే లగ్జరీ జీవన శైలి, ఆధునిక సౌకర్యాలు, ప్రకృతి అందాలు, అద్భుత కనెక్టివిటీతో మీ కుటుంబ భవిష్యత్తుకు ఒక ప్రతిష్టాత్మక చిరునామా అన్వితా హై9. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణ 1.6 కిలోమీటర్ల అద్భుతమైన స్కైవాక్. ఒక టవర్ను మరో టవర్తో కలుపుతూ నగర అందాలను ఆకాశం నుంచే ఆస్వాదించే అపూర్వ అనుభూతి. ఉదయపు సూర్యోదయము నుంచి రాత్రి నగర వెలుగుల వరకు ప్రతి క్షణం ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం. ఎవరిలో ఏ సత్తా దాగుందో ఎవరూ చెప్పలేరు. అందుకు కావాల్సిందల్లా సరైన వేదిక. స్పోర్ట్స్లో మరీ ముఖ్యంగా క్రికెట్లో గొప్పగా రాణించాలని ఎంతో మంది యువత కలలు కంటూ ఉంటారు. వారి కలలకు సరైన ప్రోత్సాహం ఇవ్వడానికి అన్వితా గ్రూప్ ముందుకొచ్చింది. క్రికెట్లో లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ TG20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తోంది. అందులో అన్వితా గ్రూప్ భాగస్వామ్యమై ఖమ్మం జట్టును సొంతం చేసుకుంది. ఈ లీగ్ లో ఖమ్మం ఏఎస్ఎస్ సంచలన విజయాలను నమోదు చేస్తూ ముందుకెళ్లిపోతోంది. కాలగమనంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకుని నాడు నేడు ఎప్పుడు కస్టమర్ల ఫస్ట్ చాయిస్గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. కస్టమర్ల తరగని చెదరని ఆదరణతో హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. తెలంగాణ వ్యాప్తంగా హౌస్ హోల్డ్ నేమ్గా కీర్తి దక్కించుకుంది గిరిధారి సంస్థ. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రైమ్ లొకేషన్స్లో బెస్ట్ ప్రాపర్టీలను అందించిన ట్రాక్ రికార్డ్ గిరిధారి సొంతం. హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్ర నగర్. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలో అయినా రాజేంద్ర నగర్ కు తిరిగేలేదు. అందుకే ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఎక్కువ మంది ముందుకొస్తూ ఉంటారు. అందరి అంచనాలకు మించేలా రాజేంద్ర నగర్ లో గిరిధారి డెవలప్ చేసిన వండర్ఫుల్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 and 18 లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ ఉంటాయి. ఒక్కసారి విజిట్ చేస్తే చాలు ప్రాస్పరా కౌంటీ ట్రిప్లెక్స్ విల్లాస్ ఏ విషయంలో అయినా తగ్గేదే లేదు అన్నట్టు ఉంటాయని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ప్రతి ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేస్తూ కస్టమర్ల అంచనాలకు మించే ప్లానింగ్ తో ట్రెండీగా ట్రెమెండస్ గా నిలిచే ప్రాజెక్టులకు చిరునామా గిరిధారి కన్స్ట్రక్షన్స్. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వేలాది మంది సంతోషంలో భాగస్వామిగా నిలిచిన ఘనత గిరిధారికే దక్కుతుంది. ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో అల్ట్రా లగ్జరీ జీవన శైలితో గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కారిడార్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు కోకాపేట్ కు అతి సమీపంలోని కిస్మత్పూర్ లో అద్భుత లొకేషన్ లో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డేటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతూ ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పరా కౌంటీ అని కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. ప్రతి ప్రాజెక్ట్
హైదరాబాద్తో పాటు అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని. 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది ఏంది, మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రియల్టీ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేసే సందర్భంలో సిటీ అయినా, టౌన్ అయినా, చివరకు విలేజ్ అయినా ఫస్ట్ వచ్చే ప్రశ్న ఏంటి అంటే మెయిన్ రోడ్కు ఎంత దగ్గర అని. అదే హైవే పక్కన ప్రాపర్టీ అంటే ఇంకేం, కళ్ళు మూసుకొని కొనేయచ్చు. హైవే సమీపంలో ప్రాపర్టీలకు ఉండే వాల్యూ మామూలుగా ఉండదు. అప్రిసియేషన్ కూడా హైవేలపై స్పీడ్ కన్నా చాలా ఫాస్ట్గా ఉంటుంది. హైవే సమీపంలో ప్రాపర్టీ అంటే ఉజ్వల భవిష్యత్తుకు తిరుగులేని నమ్మకం. ఈ విషయంలో మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా 4 అడుగులు ముందున్న సంస్థ జేఎస్ఆర్ సన్సిటీ గ్రూప్. ప్రతి ప్రాజెక్టులో ప్రతి కస్టమర్కు ది బెస్ట్ అందించాలని తపన పడ్డం జేఎస్ఆర్ సన్సిటీ గ్రూప్ స్పెషాలిటీ. అందుకే హైదరాబాద్ సిటీకి అన్ని వైపులా హైవేల సమీపంలో బెస్ట్ అనిపించేలా ప్రాపర్టీలను డెవలప్ చేసింది. రేపటి అవకాశాలను ఈ రోజే సొంతం చేసుకునేలా మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ప్రాజెక్టులను డిజైన్ చేస్తోన్న సంస్థ జేఎస్ఆర్ సన్సిటీ గ్రూప్. వీకెండ్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్, రిసార్ట్ స్టైల్ లివింగ్, ఇలా అన్ని రంగాల కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు ప్రాజెక్టులను మల్టిపుల్ ఆప్షన్స్ తో డెవలప్ చేస్తోంది. హలో సార్. హలో సార్, కోవిడ్ తర్వాత చాలా మందికి క్వాలిటీ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే సిటీలో ఉన్నా కూడా సిటీ బయట హాలిడే హోమ్ కానీ అలాంటివి తీసుకోవడం కూడా ఎక్కువైంది. అలా చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ పబ్లిక్ లివింగ్ ఆఫ్ స్టైల్, ఫ్యాషన్ రిక్వైర్మెంట్స్ అన్నీ మారిపోయాయి. ఈరోజు ఎంత పెద్ద హైదరాబాద్ అయినప్పటికీ ఇక్కడ సౌండ్ పొల్యూషన్, లిటిల్ బిట్ సౌండ్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, కంజెస్టెడ్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ మన సిటీ గొప్పదే. సో ఇలాంటి వాటి నుంచి ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు 3 పిల్లలు, వైఫ్, హస్బెండ్, పేరెంట్స్. ఆ అపార్ట్మెంట్లో 1500 లేదా 2000 ఎస్ఎఫ్టీలో హార్డ్లీ 2500 ఎస్ఎఫ్టీలో ఉంటున్నారు. వీళ్ళందరూ ఫీల్ ఏంటంటే ఒకే ఇంట్లో ఉంటారు, ఎవరు జాబు, హౌస్ వైఫ్ డ్యూటీస్, పిల్లలు స్కూల్స్, కాలేజీలు, జాబులు, ఇదే బిజీలో ఉండిపోయారు. వాళ్ళకి ఫ్యామిలీ బాండింగ్ ఎక్కడ వస్తుంది? టైం లేదు కదా. ఇలాంటప్పుడు వీకెండ్స్లో సాటర్డే, సండే కావచ్చు లేదా సండే కావచ్చు, తను ఫ్యామిలీతో సిటీకి దూరంగా ఎనీ హైవే ఒక 200 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్ లేదా 500,000 మీ ఇష్టం, మీ బడ్జెట్. ఇక ఒక గేటెడ్ కమ్యూనిటీ, రైల్వేస్, ఎయిర్వేస్, రోడ్వేస్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే చక్కటిగా లీగల్, టెక్నికల్గా అంతా వెరిఫై చేసుకొని కొన్నట్లయితే చక్కటి ఇన్వెస్ట్మెంట్ మీరు చేయొచ్చు. అక్కడ మీ 200 స్క్వేర్ యార్డ్స్ లేదా మీ 500 స్క్వేర్ యార్డ్స్లో ఒక వీకెండ్ హోమ్, హాలిడే హోమ్ కింద మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఈరోజు 3 lakhs నుంచి 10 lakhs లోపల మీకు చక్కటి ఒక కాటేజ్ హౌసెస్ వచ్చేస్తున్నాయి. వాటిని ఏర్పాటు చేసుకోండి. అక్కడే ఫార్మింగ్, మీ ఇంటికి కావాల్సినటువంటి ఫార్మింగ్ చేసుకోండి. వెంచర్ ఉంటే అక్కడ జాగింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి, విశాలమైన రోడ్లు ఉంటాయి. ఇవాళంతా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్ చాలా చక్కగా అక్కడ మీ దాంట్లో మీరు ప్లాన్స్ తీసుకోండి. ఒక సాటర్డే నైట్ వెళ్ళండి, ఆ నైట్ అక్కడంతా అక్కడ స్టే చేయండి. నెక్స్ట్ డే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ అంతా చేసేయండి. చక్కటి ఫ్యామిలీ బాండింగ్ వచ్చింది. అక్కడే మీరే కుకింగ్ చేసుకొని మీ ప్లాట్లో పండినటువంటి ఆర్గానిక్స్, వెజిటబుల్స్ మీరే దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అలా ఫ్యామిలీ బాండింగ్ వస్తుంది. దానివల్ల అవుటింగ్కి వెళ్ళే ఫీలింగ్ ఉంటుంది, ల్యాండ్ అప్రిషియేషన్ అవుతుంది, అక్కడ ఉన్నట్టు ప్లాంట్స్ మీద లాభం వస్తుంది. అలానే ఫ్యామిలీ బాండింగ్తో పాటు చక్కగా మీకు హెల్త్ క్రియేషన్ కూడా అవుతుంది. హెల్త్ వస్తుంది, వెల్త్ కూడా వస్తుంది. ఇలా ఎన్నో విధాలైన లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇన్వెస్టర్స్కి చక్కటి ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అన్ని హైవేల్లో ఉన్నాయి. ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. ఎక్కడ కొన్నా సరే లీగల్, టెక్నికల్, ఓనర్షిప్, డాక్యుమెంట్స్, అప్రూవల్స్, డెవలప్మెంట్స్, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ లేదా ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నట్లయితే ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా లాభాలతో పాటు మంచి ఫ్యామిలీ ఎంజాయ్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి మెసేజ్ సార్. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని కన్ఫ్యూజన్తో ఉంటారు. సో దీనివల్ల ఇంకా చాలా క్లారిటీ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.
రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చింది మీ సుజన్ మేజర్ రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.